హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. బేసిక్గా నిన్నటి నుంచి ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఒక పాయింట్ కంటిన్యూస్గా నడుస్తుంది. అంటే దాని చుట్టూ చాలా డిబేట్స్ కూడా అవుతున్నాయి అనమాట, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. సో అందుకోసమే ఆ టాపిక్ గురించి వీడియో చేద్దామని అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఆ టాపిక్ ఏంటంటే చిన్మయి శ్రీపాద గారు క్రియేట్ చేసిన ఒక ఇష్యూ అనొచ్చు, లేదంటే ఆవిడ రైజ్ చేసిన ఒక పాయింట్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని చుట్టే మొత్తం అంతా కూడా అవుతుంది. ఆవిడ సంగతి తెలిసిందే కదా, కాంట్రవర్షియల్ ఉమెన్. ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి అట్లా చేస్తూనే ఉంటారు. అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేనేదో నాకు అనిపించింది నేను చెబుతుంటే దాని జనాలు కాంట్రవర్సీ చేస్తున్నారని. సో రెండు ఒపీనియన్స్ ఉన్నాయి. ఎనీహో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఆవిడ రైజ్ చేసిన పాయింట్ ఏంటి, దాని గురించి జరుగుతున్న డిస్కషన్స్ ఏంటి, అండ్ అది ఎలా వెళ్తుంది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఒక స్టోరీ అయితే పెట్టారనమాట. అంటే తన కూతురు ఒక 2 ఏళ్ల పాప ఉంది. సో ఆ పాపకి ఎగ్జాక్ట్గా 2 years అని చెప్పి, సో రాహుల్ అంటే తన హస్బెండ్ ఆ పాపని కొద్ది రోజుల క్రితం హగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తను నో అందంట. లేదు నాకు ఇష్టం లేదు హగ్ అని. అంటే ఇంకా సరే అని చెప్పి రాహుల్, సరే నేను నిన్నైతే ఫోర్స్ చేయను, కానీ ఒకటైతే అర్థం చేసుకో, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, పాప లవ్స్ యూ లాట్ అని చెప్పి చెప్పాడంట. సో తను ఏమంటుందంటే ఇప్పుడు వాళ్ళ కన్సెంట్ లేకుండా మనం ఏం చేయకూడదు. ఈవెన్ ఒక 6-7 ఏళ్ల పిల్లలైనా సరే ఎవరింటికైనా నేను వెళ్ళినప్పుడు వాళ్ళని కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ని కానీ అడిగి కన్సెంట్ అనేది ఉన్న తర్వాత ఓకే అనుకున్న తర్వాతే టచ్ చేయడం, మరి బుగ్గలు గెలడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తా. సో వితౌట్ ఎనీ కన్సెంట్ మనం ఏం చేయకూడదు. అది ఫాదర్ అయినా మదర్ ఇన్ లా అయినా ఎవరైనా సరే మొత్తానికి ఏం చేయకూడదు వాళ్ళకి ఇష్టం లేకుండా అనేది ఆవిడ పాయింట్. అంటే ఆవిడ ఏంటంటే ఇంకా ఆటోనమీ కోసం, తర్వాత చైల్డ్స్ మైండ్ సెట్ గ్రోయింగ్ కోసం, వీటన్నిటి కోసం ఆవిడ చెప్తోంది. అంటే వేరు వేరు రిప్లైస్లో కూడా ఆవిడ చెబుతున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించాలి. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ బయట ఉందో, జనరేషన్ చాలా వర్స్ట్గా ఉంది బయట. సో జాగ్రత్తలు అనేవి మనం ఇప్పటి నుంచే నేర్పించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ చెబుతూ వచ్చింది. అయితే దాని మీద వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు రీసెంట్ టైమ్స్లో కొన్ని దారుణాలు చూస్తున్నాం మనం. ఇప్పుడు అంతెందుకు, మొన్న ఏదో ఊర్లో జరిగింది. ఒక 14 ఏళ్ల కుర్రాడు ఒక 9 ఏళ్ల సిస్టర్ని, సొంత సిస్టరే మానభంగం చేసి చంపేస్తే ఆ విషయం వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ ఏమో ఒక్కగానొక కొడుకు, అది కాక ఇంకొక 2 కూతుర్లు ఉన్నారనమాట. సో అంటే 3 కూతుర్లు మొత్తం యాక్చువల్గా. సో ఆ పాప ఇంకొక 2 కూతుర్లు, అంటే 2 అక్కలు, వీడు మొత్తం 4 ఉన్నారు. సో ఒక్కగానొక కొడుకు, ఎలాగైనా వీడిని కాపాడుకోవాలని ఏమో మొత్తానికి ఇంకా ఆ పిల్ల చనిపోయింది. చనిపోతే ఇంకా శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో కప్పెట్టేయడం, లేదంటే ఏదో వాటర్ బాడీలో పడేయడం ఏదో జరిగింది మొత్తానికి. సో అది లేట్గా బయటకు అయితే వచ్చింది. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో బ్రదర్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సిస్టర్ ఏది కాదు, ఎవరైనా సరే ఇంకా ఇష్టం లేదు అంటే లేదు, ముట్టుకోకూడదు, అసలు కనీసం దగ్గర కూడా రాకూడదు. సో ఇది బేసిక్గా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇప్పుడు బేసిక్గా నేను ఏమంటానంటే, ఇప్పుడు మనం రీసెంట్గా కాదులేండి, ఛానల్ అయింది, ఒక 2 years పైనే అవుతుంది. సికింద్రాబాద్లో ఏదో ఇన్సిడెంట్ అయింది. ఒక 4 ఏళ్ల పాపని ఎవడో అట్లా చేశాడు, పాపం చనిపోయింది కూడా ఆ పాప. ఇక ఆ తర్వాత మనం నార్త్ సైడ్ కూడా 6 ఏళ్ల పిల్లని అట్లా చేయడం కూడా చూసాం. సో వాటన్నిటి గురించి కూడా మనం ఎట్లా రియాక్ట్ అవుతాం? ఒరే చిన్న పిల్లరా, అసలు తనకి ఏం తెలుసు తను అట్లా చేయాలనిపించింది, అట్లా మాడుకుంటాం. అండ్ ముక్కు పచ్చలారని వయసులో ఇలా అయిపోయింది ఏంది అనే మాట కూడా వస్తుంది మన నుంచి. ఇప్పుడు ఆ మాట ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం బేసిక్గా ఒక 7 years ఆర్ 8 years ఏజ్ వచ్చేంత వరకు కూడా కొద్దిగైనా సరే సొసైటీ గురించి అవేర్నెస్ ఉంటుంది పిల్లలు కదా, అమ్మాయి అవని అబ్బాయి అవని ఎవరైనా సరే ఆ ఏజ్ వచ్చేంత వరకు కూడా సొసైటీ రిలేటెడ్ అవేర్నెస్ కొంచెం కూడా రాదు. బేసిక్గా ఏమంటే ఇంకా తల్లి తండ్రి బొమ్మలు ఆడుకోవడాలు ఇవే ఉంటాయి తప్పిస్తే ఇంకేం ఉండదు. సో సొసైటీ రిలేటెడ్ అవేర్నెస్ రావడానికి మినిమం ఒక 7-8 years ఆఫ్ ఏజ్ కావాల్సి ఉంటుంది అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. ఇంకా ఎక్కువే కావాల్సి ఉంటుంది యాక్చువల్గా ఒకప్పుడు అయితే. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆ ఏజ్కి వచ్చేసరికి కొంచెం క్లారిటీ వస్తుంది సొసైటీ కోసం చాలామందికి, పిల్లలకైనా సరే. ఎందుకంటే ఇప్పుడు 14 ఏళ్ళకే చాలామంది బిజినెస్ల కోసం ప్లాన్లు చేయడాలు, ఫ్యూచర్ కోసం థింక్ చేయడాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఒకప్పుడు అది లేదు. 14-15 ఏళ్ళు అంటే ఇంకా బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళడమే. ఇప్పుడు అలా కాదు, మారింది, టెక్నాలజీ పెరిగిపోయింది, చిన్నపిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అండ్ చిన్న పిల్లలు 12 ఏళ్ల పిల్లలు కూడా యాపిల్ డిజైన్ చేస్తున్నారు, ఇవన్నీ ఉంటున్నాయి. సో మారిపోయింది కాబట్టి ఒక 7-8 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక బేసిక్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వస్తాయి అనుకుందాం. 2 ఏళ్ల పిల్లకి ఏం తెలుస్తాయి?
నేనేమంటున్నా అంటే ఇప్పుడు 2 ఏళ్ల పిల్లకి ఏం అర్థం అవుతుంది? పుట్టి 2 ఏళ్ళు అయింది. అందులో 1 ఇయర్ పాక్కుంటూ అటు ఇటు తిరుక్కుంటూ ఉండేసరికే సరిపోద్ది. అంతే కదా! పిల్లలకి అంతే ఉంటది. ఇది మాత్రం ఎవరు మార్చలేదు. దీన్ని ఏ టెక్నాలజీ మార్చలేదు. పుట్టిన వెంటనే పిల్లలు నడిచేలాగా ఏ టెక్నాలజీ చేయలేదు ఇన్ ఫ్యూచర్ కూడా. సో, డెఫినిట్‌గా ఈ 1 ఇయర్ ఇలాగే ఉంటది. ఇంకా ఆ తర్వాత ఇంకొక సంవత్సరం అంటారా ఇంకేదో ఆడుకుంటూ, అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ ఇంట్లో టైమ్ పాస్ చేసే ఏజ్ అది. హ్మ్. అప్పటికి కూడా పక్క తడుపుతూనే ఉంటారు చాలామంది. సో, ఆ కైండ్ ఆఫ్ ఏజ్ అది. సో, 2 ఏళ్ల ఏజ్‌లో కన్సెంట్ అనే దాన్ని మనం ఎట్లా నేర్పిస్తాం? ఆ పిల్లలకి ఎట్లా అర్థమవుతది? పాయింట్. ఇప్పుడు రాహుల్ కోసం ఏం చెప్పిందక్కడ ఆ స్టేటస్‌లో రాహుల్ అన్నాడట, "సరే అమ్మా నేను నిన్ను ఫోర్స్ చేయను నన్ను హగ్ చేసుకోమని. కానీ అర్థం చేసుకో నాన్నకి నువ్వంటే చాలా ప్రేమ" అని. రాహుల్‌కి అలా చెప్పుకోవాల్సిన దీనస్థితి ఎందుకొచ్చింది? నిజం అది దుస్థితి. అది దీనస్థితి. అదొక వరస్ట్ పరిస్థితి. అది రాహుల్‌కైనా అర్థం గావాలి. బేసిక్‌గా రాహుల్ గూడా ఒక సపోర్టివ్ హస్బెండ్ కాబట్టి మేబీ తను గూడా మళ్ళీ ట్విట్టర్‌లో కొంచెం సపోర్టివ్‌గానే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు గానీ, బట్ రాహుల్‌కైనా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వై యూ నీడ్ టు సే దట్? నీ 2 ఏళ్ల కూతురికి అది గూడా మళ్ళీ 22 ఏళ్ల కూతురికి కూడా కాదబ్బా! ఇప్పుడు నువ్వు 22 ఏళ్ల నీ కూతురికి ఆహ్, అమ్మ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా అర్థం చేసుకో అని చెప్పావంటే ఒక అర్థం ఉంది. 2 ఏళ్ల కూతురికి నువ్వు నోటితో చెప్పకూడదు. నువ్వు చేతలతోనే చూపిచ్చాలి. తనని ప్రేమగా దగ్గర తీసుకోవడం, తనకి తినిపించడం, తనతో ఆడుకోవడం. ఇట్లాంటివి 2 ఏళ్ల పిల్లలకి చేయాల్సిన థింగ్స్. నువ్వు 2 ఏళ్ల పిల్లలకి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎందుకొచ్చింది? చూపించలేకే కదా! చూపించలేకపోతున్నాడు. చూపించడానికి ఒక అవకాశం రాట్లేదక్కడ. సో, డెఫినిట్‌గా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆ బేసిక్ ఎమోషన్స్, ఆ బేసిక్ బాండింగ్స్ అనేవి డెఫినిట్‌గా మిస్ అవుతాయబ్బా! నేనదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంకొక న్యూస్ కూడా చదివాను. ఒక ఫాదర్ కూతురిని అట్లా చేసిన న్యూస్ కూడా చదివాను నేను. బట్ అలాగని ఇప్పుడు ఫాదర్స్ అందరూ అలాగే చేస్తారు. సో, ఫాదర్ కూతురిని హగ్ చేసుకోవాలి. అదే 2 ఏళ్ల కూతురిని హగ్ చేసుకోవాలి అంటే తన కన్సెంట్ ఉండాలంటే అదెందుకో నాకు రైట్ అనిపించట్లేదు. నేను చదివాను న్యూస్‌లు. నాకు తెలుసు. నేను బయట ఏం జరుగుతుంటదో ప్రతీదీ తెలుసుకుంటా, ప్రతీదీ చూస్తూ ఉంటా. అట్లా అని చెప్పి దీన్ని ఏ యాంగిల్‌లో దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి? ఏ యాంగిల్‌లో ఇది రైట్ అనాలనేది నాకు అర్థం కావట్లే. నిజం కదా! ఇప్పుడు ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనేది బేసిక్‌గా చాలా అంటే చాలా బెస్ట్ ఎమోషన్. అంటే మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్. ఈ 2 ఎమోషన్స్‌ని కూడా బేసిక్‌గా పీపుల్ చాలా ఎక్కువ ఓన్ చేసుకుంటారు. చాలా బీభత్సంగా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయని నమ్ముతారు కాబట్టి. ఎక్కడో ఒకరిద్దరు చేసిన దానికి ఆ ఎమోషన్‌ని కూడా మనం ఒక సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా మార్చేసి మనుషుల్ని రోబోల్లా చేసేస్తే ఇంక అది కరెక్ట్ కాదు కదా! ఇంక బేసిక్ ఎమోషన్స్ అనేవి ఉండవింక. ఇంకా పెరుగుతున్న కొద్దీ ఇంకా రోబోల్లాగే తయారవుతారు ఇంక మొత్తం అందరూ కూడా. హ్మ్. చిన్మయి నుంచి ఇంకొక చిన్న చిన్మయి వచ్చేసినట్టే ఉంది ఆల్రెడీ. 2 ఏళ్ల వయసు కదా! సో, ఇంకా ఫర్దర్‌గా నాకు తెలిసి ఇంకిప్పుడు ఇలాగే గనక పెరిగినట్టయితే డెఫినిట్‌గా తను కూడా ఇంక ఇలాగే ఉంటది. అంటే ఈ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ ఉంటది. ఇప్పుడు ప్రతిదాన్ని కూడా మనం భూతద్దంలో పెట్టి చూడడం. ప్రతీది కూడా అమ్మో! ఏదో జరిగిపోతది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎక్కడో సికింద్రాబాద్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి నాంపల్లిలో ఉన్న ఇంటి గోడలకి నీళ్లు కొడితే ఎలాగుంటది? ఇప్పుడు నువ్వు ఆ పక్కింట్లో ఉన్నావనుకో డెఫినిట్‌గా జాగ్రత్తలు తీసుకున్నావు ఒక అర్థం ఉంది. ఎక్కడ సికింద్రాబాద్, ఎక్కడ నాంపల్లి. చాలా డిఫరెన్స్ ఉంటది. అవ్వదది. ఇంకొక పాయింట్ కూడా ఉంటది ఇక్కడ. డెఫినిట్‌గా ఆవిడ చెప్పినట్టుగా కొంత ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కూడా అవసరం. ఎందుకంటే చాలా సర్వేల్లో గాని, స్టడీస్‌లో గాని తేలుతుంది ఏంటి? చిన్న పిల్లల మీద బేసిక్‌గా అంటే కొంతమంది చేస్తుంటారు కదా! లైంగిక దాడులు. సో, అట్లాంటివన్నీ కూడా చేస్తోంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నౌన్ పీపుల్. అంటే తెలిసిన వాళ్ళే. ఆ పిల్లలకి గాని, ఆ పిల్లల పేరెంట్స్‌కి గాని తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది చేస్తున్నారు అట్లా. ఓకే. సో, డెఫినిట్‌గా ఒక కైండ్ ఆఫ్ అది ఏమంటారు? ఒక కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. డెఫినిట్‌గా. దాన్ని ఇక సెక్స్ ఎడ్యుకేషన్ అంటారో ఏమంటారో మీ ఇష్టం గానీ, ఆ ఎడ్యుకేషన్ అవసరం డెఫినిట్‌గా. అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మాత్రమే కాదు. డెఫినిట్‌గా ఎవరిని అవాయిడ్ చేయాలి, ఎవరిని అవాయిడ్ చేయకూడదు అనే పాయింట్స్ కూడా డెఫినిట్‌గా నేర్పించాల్సి ఉంటుంది. బట్ అది ఫాదర్ అండ్ మదర్ విషయానికి కూడా వర్తిస్తది అంటే మాత్రం నో. నాట్ గోనా యాక్సెప్ట్. అది మ్యాటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు ఒక తండ్రి తన కూతుర్ని హగ్ చేసుకుంటానంటే కూతురు నో అందంట. ఇంక అందుకని ఇంకా హగ్ చేసుకోవట్లేదంట, ఫోర్స్ చేయట్లేదంట. సో, ఇలాగే చేయాలి అందరూ కూడా అని ఆవిడ అంటూ ఉంటే, ఇంక తండ్రి కూతురు రిలేషన్‌ని కూడా సెక్సువలైజ్ చేసినట్టే కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇంక అలాగే అనిపిస్తది. నేను 22 ఏళ్ల కూతురు విషయంలో అట్లా చేసుంటే అది ఇలా చెప్పిన ఒక అర్థం ఉంది. కాకపోతే అప్పటికి ఇంక చెప్పాల్సిన పనేముంది, అప్పటికంతా ఐడియా ఉంటది కదా అనుకోవచ్చు. బట్ ఎనీహౌ 2 ఏళ్ల పాప విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదు. సో, కొంతమందేమో ఇప్పుడు మరి నువ్వు ఫోటోలు పెట్టావు కదా! మీ పిల్లలవి వాళ్ళని అడిగి పెట్టావా? కొంతమందేమో వాళ్ళని కన్నావు కదా! వాళ్ళు కనే ముందు వాళ్ళని అడిగి కన్నారా?
సో ఇట్లాగనమాట. ఇంకొంతమంది ఏమో సరే ఇప్పుడు వాళ్ళు హగ్గుకి నో అన్నారు. ఓకే. రేపొద్దున వాళ్ళు బ్రతకడానికి కూడా నో అన్నారనుకోండి. మాకీ భూమి మీద బతకాలని లేదు. మాకీ సొసైటీలో బతకాలని లేదు. వీ డోంట్ వాంట్ టు లివ్ హియర్ అన్నారనుకోండి. బతకడానికి కూడా నో అన్నారనుకోండి. అప్పుడు కూడా మీరు యెస్ చెప్తారా? సో పేరెంట్స్ కొన్నిటికే యెస్ చెప్పాలి. కొన్నిటికి నో చెప్పాలి. యూ నో వాట్ ఆ ఎమోషనల్ బాండింగ్ అవన్నీ ఉండాలి. చిన్నప్పటి నుంచే ఎమోషన్స్ లేకుండా రోబోల్లాగా పెంచమని చెప్తున్నారు మీరిప్పుడు. సో అది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో నాకు కూడా ఈ విషయం అయితే మాత్రం కరెక్ట్ కాదని అనిపిస్తోంది. ఎందుకంటే డెఫినెట్‌గా వాళ్ళకి ఏం తెలుస్తదబ్బా 2 ఏళ్ల ఏజ్‌లో. ఆ! ఆ ఏజ్‌లోనే బేసిక్‌గా పేరెంట్స్‌తో ఎంతో కొంత ఎమోషన్ అయితే బిల్డ్ చేసుకోవాల్సి ఉంటది. అలా కాకుండా ఆ ఏజ్‌లోనే వాళ్ళని రోబోలుగా తయారు చేసేసినట్టయితే ఒక స్టేజ్‌కొచ్చాక వాళ్ళసలు జీరో ఎమోషన్స్ ఈవెన్ టువర్డ్స్ పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్ వైపు కూడా జీరో ఎమోషన్స్‌తో పెరుగుతారు. తర్వాత చాలా వరస్ట్‌గా ఉంటది అక్కడ సిట్యుయేషన్స్. సో అందుకే ఆవిడ మాటలు వినకూడదనే కోరుకుంటున్నాను జనాలైతే మాత్రం. మీరెవరు వినకండి ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పింది ఒక రకంగా రైటే గానీ, అక్కడున్న పిల్ల ఏజ్ ఏదైతే ఉందో అది అసలు సెట్ కావట్లేదు. అండ్ డెఫినెట్‌గా ఆవిడకి చెప్పే విధానం కూడా కంప్లీట్‌గా రాంగే. అండ్ రాహుల్ విషయంలో నేను డెఫినెట్‌గా బాధపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు తను తన కూతురు మీద ప్రేముంది అని చూపించలేక నోటితో చెప్పుకోవాల్సిన పరిస్థితికొచ్చేసాడు. ఏందో పాపం. సర్లేండి చూద్దాం ఇంకా ఎట్లా అంటే ఫాదర్‌కి కూడా బాధ ఉంటది గదా! ఎంత కాదన్నా కూడా. ఇప్పుడు నా కూతురు మీద, నా కొడుకు మీద, నా పిల్లల మీద నాకు ప్రేమ ఉంది. కానీ దాన్ని నేను చూపించుకోలేకపోతున్నానంటే ఏ ఫాదర్‌కైనా బాధే. నాకు ప్రేమ ఉందని చెప్పుకోవాల్సొస్తుంది అంటే బాధే ఇంక ఆబ్వియస్‌లీ. అది. మేబీ ఆయనకి లేకపోయి ఉండొచ్చేమో. కానీ డెఫినిట్‌గా జనరల్‌గా కొంచెం ఎక్కువగా ఎమోషనల్ పర్సన్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఫీల్ అవుతారు. బాధపడతారు. ఇక చిన్మయిలాగా మేబీ కొంచెం స్టోన్ హార్టెడ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్న చోట మేబీ అలవాటు పడిపోతే మేబీ పెద్దేం ఉండకపోవచ్చేమో కానీ, బట్ డెఫినిట్‌గా ఫీల్ అవుతారు. అది నా ఒపీనియన్ అయితే. మరి ఇంకా మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్ మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.